శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ సంత్ ఏకనాథ్ మహారాజు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 22వ రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ వెళుతున్నాం. భావార్థ రామాయణాన్ని ఎలా రచించారు, ఏమిటి, ఆ విషయాలు ఇవాళ పూర్తి చేసుకుంటున్నాం. ఏకనాథ్ మహారాజు వారికి స్వప్నంలో శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి రామాయణాన్ని రచించమని ఆదేశించారు. మహారాజు వారికి ఆ విషయంపై ఆలోచిస్తూ ఉంటే ఎందరో మహాత్ములు ఎన్నో భాషల్లో రామకథ వాసారు. అప్పటికే ఇప్పుడు ప్రత్యేకంగా నేనేమి రామాయణం రాయాలి అని చిన్న సందేహం వచ్చింది. అందువలన ఆ విషయాన్ని పక్కన పెట్టి తన దైనందినటువంటి కార్యక్రమాల్లో ఉంటే శ్రీరామచంద్రమూర్తి అతన్ని విడిచిపెట్టలేదు. వింతగా మహారాజు గారి అంటే సంత్ మహారాజ్ ఏకనాథ్ మహారాజు వారి ప్రవచనాలలో రామకథే చోటు చేసుకుంటున్నది. సాధారణ సంభాషణలు కూడా రామాయణ పరంగా నోటు వంట తటస్థంగా వస్తున్నాయి. ఎంతో కష్టంతో తన ధోరణిని మార్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నోటి నుంచి రాముడి తాలూకా వైభవాన్ని తప్ప మరొకటి రావటం లేదు. ఈ పరిస్థితి ఏకనాథ్ మహారాజు వారికి చాలా వింతగా అనిపించింది. తన ఏం చేశాడంటే ఆముఖంలో రాసుకున్నారు, శ్రీకృష్ణుడు కుంటివాడని భాగవతంలో వ్రాయబడింది, కానీ రామచంద్రమూర్తి అంతకన్నా కుంటివాడు అని చెప్పుకుంటున్నారు. తన పంతాన్ని చెల్లించుకునే ప్రయత్నంలో శ్రీరామచంద్రమూర్తి గెలిచాడు. కృష్ణుడు వెన్న పాలు దొంగలిస్తే గోపికల చిత్తాన్ని హరించాడంటారు. కానీ శ్రీరామచంద్రమూర్తి పురుషుడైనటువంటి నా చిత్తంలో ప్రవేశించి నా సర్వస్వాన్ని తను స్వాధీనం చేసుకున్నాడు. ఎటు చూసినా శ్రీరామచంద్రమూర్తి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంటే ఇక న్యాయం కొరకు నేను ఎవరిని ఆశ్రయించాలి? జగత్తుకే న్యాయాధికారి శ్రీరామచంద్రమూర్తి కాదా? చివరికి నేనే ఓడిపోయాను అని తన రామకథ వ్రాసుకున్నారు. నాకు ఎలా కుదురుతుందని మొరపెట్టుకుంటూ ఉంటే తానే వ్రాసుకుంటానున్నాడు. ఈ షరతుకు నేనే తలొగ్గాను. బుద్ధిహీనుడని, మూర్ఖుడిని, ఏ విద్యని పూర్ణంగా పూర్తిగా నేర్చుకోనటువంటి వాడిని. కాబట్టి నా చెయ్యి మాత్రమే అతనికి పరికరంగా ఉపయోగపడుతోంది. ఇందులో ఏ దోషాలున్నా శ్రీరామచంద్రమూర్తివే, లేక 10 మందికి జ్ఞానం ప్రసాదించగలిగితే ఆ మహత్వ కూడా శ్రీరామచంద్రమూర్తిదే. ఏకనాథునికి మాత్రం ఏమాత్రం సంబంధం లేదు. అందుకే దీన్ని భావార్థ రామాయణం అని నామకరణం జరిగింది. ఎవరి భావాలకి ఏ రకంగా గోచరింపచేస్తాడో శ్రీరామచంద్రమూర్తికే ఎరుక. దీన్ని పఠించి ఆనందించే వారి పాదాలకు ఏకజనార్దనుని శతకోటి వందనాలు చేస్తున్నాడని రాసుకున్నారు. ఈ విధమైనటువంటి నిర్ణయంతో శ్రీరామకథ ఆధ్యాత్మిక పరంగా వ్రాయబడింది. ఆత్మ శరీరధారియే జీవనం గడుపుతూ తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి గమ్యానికి చేరుట పరమాత్మతో ఐక్యమగు విధానాన్ని ఇందులో ఉదాహరించబడింది. ఏకనాథ్ మహారాజ్ అనేక మంది మహాత్ములు వ్రాసినటువంటి రామాయణాలన్నింటినీ పరిశీలన చేసిన మీదట ప్రతి ఘట్టంలోని తమకు శ్రీరాముడిచ్చే దర్శనాలను జోడించుకుంటూ మహదానందప్రదాయకంగా కావ్యాన్ని రూపొందించుకున్నారు. ఏ రోజు వ్రాయబడిన కథాభాగం ఆ రోజు శ్రోతలకు చదివి వినిపించడం జరుగుతున్నది. అక్కడక్కడ శాంతభావం, నిశ్చలత, మనోనిర్మలత్వం, దృఢదీక్ష, క్షమాగుణం, అపార దయాగుణం, కర్తవ్యపాలనం, పట్టుదల, శౌర్యము, ప్రసన్నత్వం, సరళ స్వభావం, కఠోర నిశ్చయము, అవిచలిత నిర్ణయము, మృదుత్వము, సేవాభావం, మైత్రి, అదంబిత్వము, అహంకార రాహిత్యము, ధృతి, దాక్షిణ్యం, కృప, నిర్భయత్వం, సత్య సంభాషణం మొదలైనటువంటి సద్గుణాలని ఊటంకించారు. రామాయణంలో ఉన్నటువంటి చిన్న, పెద్ద, బీద, ధనిక, రాజ, సేవక, దాసీ జనుల పాత్రలన్నింటినీ ఎంతో ఉదాత్తంగా మహారాజు వారు దర్శించి వర్ణించినటువంటి విధానం అద్భుతమని ఎంతోమంది పండిత ప్రకాండులు అంతమంది కూడా రసజ్ఞులు కొనియాడారు. ఆత్మ పరమాత్మల సంయోగ విధానం ప్రకృతి నుంచి పొందగలిగితే కలిగే బ్రహ్మానందం దానికి మించింది ఏదీ లేదని ఏకనాథ్ మహారాజు వారు అనేక చోట్ల అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా వర్ణించారు. దేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమగుట కన్నా, దేహదారి అయి ఉన్నప్పుడే పరమాత్మలో లీనమగుట కన్నా సారూప్యాన్ని వివరిస్తూ వ్యత్యాసాన్ని విశదీకరించారు. అందులో ఏకనాథ్ మహారాజు వారు దేహాంతర బ్రహ్మప్రాప్తి కన్నా దేహాన్ని బ్రహ్మమయంగా అనుభవించుటకే తాము ప్రాధాన్యతనిచ్చారు. ప్రకృతి ప్రసాదించిన శరీరం మనసుకి లేనప్పుడు ఆనందం కూడా అనుభవించగలిగేదే ఉన్నది. ఆ స్థితిలో ఆనందమే కానీ అనుభవం లేదంటారు మహారాజు వారు. ఆధ్యాత్మిక భావాలు వికసించడానికి, వృద్ధి పొందడానికి, సాధనకు అనుకూల్యతనిచ్చినది దేహమే కదా.
జీవుడు తాను తన ప్రత్యేకతలను విదలించుకుని భగవంతునితో తాదాత్మ్య స్థితిని పొందడానికి దేహమే అవసరమవుతుంది. జీవుణ్ణి దివ్యీకరించాలంటే దేహం యొక్క సహకారం తప్పనిసరి. దేవుని తాలూకా మన దేహం తాలూకా సహకారం తప్పనిసరి. కొందరు ఏమిటి చేస్తారంటే దేహాన్ని తుచ్చమని వర్ణించి దానిపై తూష్ణీభావంతో ఉండాలని చెప్తారు. సాధనాపరంగా చూస్తే దేహంపై అంటే అభిమానాన్ని, ప్రేమని, మోహాన్ని విడిచిపెట్టాలని వారి అభిప్రాయం. కానీ దేహంపై కృతజ్ఞతాభావంతో సాధనకు అనుకూల మార్గంలో దాన్ని పోషించుకోక తప్పదు. ఎక్కువ మమకారంతో, ప్రీతితో పోషించుట దోషం. మనస్సుని దివ్య భావనలతో నింపితే దేహం దివ్య తేజస్సు పొందుతుంది. ఏకనాథ్ మహారాజు వారి ఈ భావార్థ రామాయణ గ్రంథాన్ని బాలకాండ నుంచి సుందరకాండ మరియు యుద్ధకాండలో కొన్ని అధ్యాయాలు 55 ఓవీలు రాసిన తర్వాత ఆపేసి ఇకపై రచన నా వల్ల కాదు అని దేహాన్ని విడిచిపెట్టవలసింది ఉన్నదన్నారు. శిష్యులు, భక్తులు అంతమంది నిరాశ నిస్పృహలు లోనైతే భావార్థ రామాయణం గ్రంథం ముగింపు లేకుండా ఉంటే ఎలాగని మహారాజుని ప్రార్థించారు. ఏకనాథ్ మహారాజు వారు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించి ఈ గ్రంథం నా శిష్యుడు గావబా చేతి మీదుగా పూర్తి అవుతుంది అన్నారు. గావబా అనే వ్యక్తి గురించి వివరాలు అతని పరిచయంతో వ్రాయబడి ఉన్నాయి. 8 ఏళ్ల వయసులో శ్రీ మహారాజు వారింట్లో పంక్తి భోజనం చేశాడు. ఇంటికి పోయి మర్నాడు తల్లితో నిన్నటి భోజనంలో పెట్టిన పూర్ణపూళీలు పెట్టమని మారాం అల్లరి చేస్తే ఆ తల్లికి కోపం వచ్చి, నీకు రోజు తీపి పదార్థాలు చేసి పెట్టాలంటే నా వల్ల కుదరదు, పోయి మహారాజు గారి ఇంట్లోనే సేవ చేస్తూ అక్కడే కడుపు నిండా మెక్కు అని విసుక్కున్నది. అంతే. సరాసరి ఏకనాథ్ మహారాజు వారింటికి వచ్చాడు. విషయం వివరంగా చెప్పి నేను ఇక్కడే ఉంటానని వారి పాదాలపై పడి మహారాజు వారు నవ్వుకుంటే భగవంతుని లీలనుకుని గిరిజాబాయికి అప్పచెప్పేశారు ఆ పిల్లవాడిని. అమ్మగారికి సాయం చేస్తూ వంటగదిలోనే మరియు పూజాగది శుభ్రం చేస్తూ పూజకు కావలసిన అమరుస్తూ భజన సమయాల్లో సంకీర్తన చేస్తూ ఉండిపోయాడు. అతని అసలు పేరు కృష్ణదాసు. ఇక్కడ అందరూ గావబా అనేవారు. అమాయకుడు, తిక్కవాడని, దిక్కులేని అనాథని ఎవరికి ఇష్టమైన భావంతో వారు చూసేవారు. కానీ అతని పూర్వపుణ్యం ఏమిటో ఇప్పుడు అందరికీ తెలిసే సమయం ఆసన్నమైంది. శిష్యులు, భక్తులు ఆశ్చర్యపోయి మహారాజా తమరే దేహత్యాగం చేసే నిర్ణయాన్ని వాయిదా వేసుకుని గ్రంథాన్ని పూర్తి చేయండి అని కోరారు. మహారాజు గారు నవ్వి గావబాను ఆజ్ఞాపిస్తూ భావార్థ రామాయణాన్ని రచన కొనసాగించమని అందరికీ వెర్రివాడిలా కనిపించే ఈ వ్యక్తి గ్రంథరచనకు పూనుకున్నాడు. ఇతడు వ్రాసినంత వరకు ఏ రాజుకు ఆ రాజు శ్రోతలు వినిపించారు. మహారాజు వారి రచనకి ఇతని రచనకి ఏమాత్రం వ్యత్యాసం, భేదం కనిపించలేదు. అప్పుడు మహారాజు గారు ఇలా అన్నారు, ఈ గ్రంథరచన శ్రీరాముని ఆదేశంతో ప్రారంభమైంది. వ్రాసేది, వ్రాయించేది శ్రీరాముడే కాబట్టి అతి త్వరలోనే పూర్తవుతుంది అన్నారు. అది ఫాల్గుణ మాసం, శాలివాహన శకం 1521. మహారాజు వారు తమ ప్రస్థానానికి శక సంవత్సరం 1522 చైత్ర బహుళ షష్ఠి తిథిని నిర్ణయించుకున్నారు. వారి సంకల్పం వజ్ర సంకల్పమే అని అందరికీ తెలిసింది. వారి సన్నిధి మరికొద్ది కాలమేనని తెలిసిన తర్వాత వారి సత్సంగం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకూడదని అందరూ హాజరై ధన్యత పొందారు. కానీ అందరికీ ఓ సందేశం వేధిస్తున్నది, ఓ సందేహం. మహారాజు వారు మంచి ఆరోగ్యంతో ఉన్నారు, ఎటువంటి శారీరక రుగ్మతలు లేవు. అలాగున్న సమయంలో ప్రాణం ఎలా పోతుంది అని ఆలోచించారు. ఏది ఏమైనా సంకీర్తనలు, సత్సంగాలు, నామ సప్తాహాలు జరుగుతూనే ఉన్నాయి. సాధు సంతులే కాకుండా ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ప్రాకింది. భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా సమారాధనలు జరుగుతున్నాయి. పైటన్ పట్టణమంతా కిటకిటలాడుతోంది. ప్రతిరోజు భక్తులు గంగా స్నానం, గోదావరితో పాటు ఏకనాథుల వారి జ్ఞాన ప్రసంగ గంగలోను స్నానం పాడి పాప విముక్తులవుతున్నారని పరమానందభరితులవుతున్నారు. చైత్రబహుళ షష్ఠి తిథి నాడు ఉదయమే స్నానజానుష్ఠానాలకు అనంతరం గురు పూజ చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించి భజనలు, నామ సంకీర్తనలు హోరెత్తుతూ ఉంటే బ్రాహ్మణ భోజనాల అనంతరం ఏకనాథుల వారు అందరికీ నమస్కారం చేసి, అయ్యా, ఈ దేహం ద్వారా ఏదైనా మీ మనసుకు కష్టం కలిగించి ఉంటే ఏకనాథుని క్షమించండి, నాకు సెలవిప్పించండి, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లురుగాక అని శ్రీహరిని ప్రార్థిస్తున్నాను అని అంటూ ఉంటే అందరికీ కళ్ళ నీళ్లు ఏకధారిగా వర్షించి వరదలవుతున్నాయి. ఆ దృశ్యం చూసిన వాళ్ళకి మనస్సులు కరిగిపోయి అందరూ ఆందోళిత హృదయాల్లో గోదావరి తీరానికి చేరుకున్నారు. శిష్యులు, భక్తులు ఆయన అనుసరిస్తూ ఎవరికి వారే ఆయన ప్రాణం ఎలా పోతుందని ఆలోచిస్తూ నడుస్తున్నారు. ఏకనాథులు గిరిజాబాయి చెప్పవలసినటువంటి వీడ్కోలు వాక్యాలు మొత్తం చెప్పారు. కుమారుడు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు అందరూ వెంటరాగా గోదావరి నదిలో చివరిసారిగా స్నానం ఆచరించారు. తీరంలో పీఠం పైన కూర్చున్నారు. ఆ సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి భక్తజన సందోహంతా కూడా గోదావరి స్నానం చేశారు. ఆ సమయంలో ఏకనాథ్ మహారాజు వారి ప్రార్థన ఇలా సాగింది.
ఏ గంగామాత మనసావాత కర్మణ, ఎవరికి కష్టం కలిగించిన వాడినైతే, ఈ విశ్వంలో సకల చరాచర జీవుల యందు శ్రీహరిని దర్శించుకున్న అనుభవం కలిగిన వాడినైతే, జాగ్రత్త స్వప్న సుషుప్తాది అవస్థల యందును పరులకు ఉపకారమే గాని అపకారమించిన వాడనైతే, ఈ విశ్వాన్ని హరిమయంగా దర్శించి సేవించిన వాడినైతే, నా జీవితం సార్థకతకై గురు జనార్దనుని ప్రార్థించి వారి ఆజ్ఞానుసారం వర్తించిన వాడనైతే, ఈ జీవుడు హరి సాహిత్యమును చేరుగాక అని ప్రార్థన చేశారు. భక్తులంతా నామ సంకీర్తన ఉచ్చైశ్వరంతో చేస్తూ ఉండగా మహారాజు వారి ఆత్మ పరమాత్మలో లీనమైంది. భౌతిక దేహాన్ని పరిత్యజించి వారి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయని చెప్పుకుంటే అది లోక వ్యవహారం కిందకు వస్తుంది. మహాత్ములు దేహం ఉండగానే దేహభావన విడిచిపెట్టి ఆత్మభావాన్ని పొంది సర్వం బ్రహ్మమయంగా దర్శించిన వారు వారి మరణమన్నదే లేదు. వారు అమృతతుల్యులు. వారు ఎన్నటికీ సజీవులే. ఎప్పుడు ఎవరు ప్రార్థిస్తే వారికి దర్శనమియ్యగలిగిన సర్వశక్తి సమన్వితుడు. బాహ్య విషయానికి వస్తే వారితో శారీరక సంబంధం కలిగిన వ్యక్తులు, మానసిక సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తులు, సంభాషణ ద్వారా సంబంధం కలిగిన వ్యక్తులకి వారికి వియోగం బాధ కలిగించడం సర్వసామాన్యం, సర్వసహజమే. జనన మరణాలు ఆత్మకలేవని మహాత్ములు చెబుతున్నారు. వాస్తవంగా విచారణ చేస్తే జన్మించిన సమయంలో తాను జన్మించినట్లు ఏ జీవికి తెలియదు. జన్మతిథి సమయం అన్నీ ఇతరులు చెబితే తద్వారా తెలుస్తుంది. వెళ్ళిపోయే జీవుడికి తాను వెళ్ళిపోతున్నట్లు కానీ వెళ్ళిపోయినట్లు తర్వాత తెలియదు, ఇతరులకే తెలుస్తుంది. ఇదే లోకం తీరు. కాబట్టి జీవుడికి ఆత్మకి జనన మరణాలు లేవు, దేహానికి మాత్రమే ఉన్నాదని నిర్ధారించారు. అయినను ఆ రూపం ఇంకా కనిపించదు కదా అని బంధువులు భక్తులు కూడా ఎనలేని దుఃఖంతో వాపోతుంటారు. భక్తులు ఇక మా బాధలు కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి, మా బతుకులు చుక్కాని లేని నావ సముద్రం మధ్యలో చిక్కుకున్న తీరేనివే అంటూ విలపించారు. అప్పుడే వచ్చిన భక్తులు పిడుగు వంటి వార్తని, ఈ సత్యాన్ని జీర్ణించుకునేలాగా అని దుఃఖించారు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి మేము ఎవరమని ఆశ్రయించాలి అంటూ కొందరు ఏడుస్తున్నారు. బీద, ధనిక, స్త్రీ, పురుష, కులం, మతం తేడాగా చూడనటువంటి ఇటువంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడని కొందరు విరోధించారు. ముందుగా వచ్చి ఉన్న భక్తులు హే మహారాజ్ ముందే నిర్ణయం తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైనాడు, శ్రీకృష్ణుని యందే ఆయన నివాసం అని ఎవరు రోధించకూడదని ముందే చెప్పారు. వారిది మామూలు మరణం కాదు, బ్రహ్మైక్యమనాలి. వారు బోధించిన సూక్తులు, రచించిన గ్రంథాలు వారి స్వరూపం అని భావించాలి. వారు చెప్పిన విధంగా ఎవరు నడుచుకుంటారో వారి హృదయంలో స్థిరంగా నివసిస్తారు. ముందుగా జరగవలసిన కార్యక్రమం జరిపించాలి. వారిని అందరినీ తప్పించి మహారాజు ఎక్కడ స్థల నిర్దేశం చేశారో ఆ చోటనే వారి భౌతిక కాయాన్ని సమాధి చేయించారు. పట్టణంలో వాళ్ళంతమంది కూడా ఏకనాథ్ మహారాజు వారిని వ్యతిరేకించిన వారు, విమర్శించిన వారు కూడా కన్నీరు మున్నీరయ్యారు. ఇంతటి జనసందోహం యొక్క హృదయాలలో ఏకనాథ్ మహారాజు వారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారని, ఇటువంటి మహాత్ములు నభూతో నభవిష్యతి అని వీరికి వీరే సాటి అని కొనియాడారు. వీరి నివాసం వలన ఈ పట్టణం ఒక క్షేత్రంగా ప్రసిద్ధికెక్కుతుందని, పవిత్రమైన తీర్థస్థలంగా రాబోయే కాలంలో అందరినీ పవిత్రీకరిస్తుందని, అసలు ఈ పట్టణం పేరు ప్రతిష్టానపురం తర్వాత పైఠాన్గా మారింది. మా పరమపూజ ఏకనాథ్ మహారాజు వారు పరమపదం చేరుకున్నారు. కానీ వారు మనకు ప్రసాదించిన అనేక గ్రంథాలని మనం మార్గదర్శనం చేస్తూ వారికి ప్రతిరూపంగా చిరంజీవులవై ఉంటూ మనల్ని చిరంజీవ పదం చేరటానికి ప్రోత్సహిస్తున్నాయని తెలిపిన కొందరు మహనీయుల బాటలో నడిచి గమ్యాన్ని చేరుకున్నారు. వారు మన కోసం బాటలో మధ్యన అనేక సంకేతాలు ఏర్పాటు చేశారు. అలసట పొందకుండా మధ్యన చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బాటసారులు అక్కడ లభించే అమృతాన్ని సేవించిన తక్షణం ఆ అలసట తొలగిపోయే నూతనమైనటువంటి శక్తి ప్రసాదించబడుతుందని తెలుసుకున్నారు. అవధూత అనే పదానికి గోరక్షనాథ సంహితలో ఈ విధంగా తత్వార్థ నిరూపణ చేయబడి ఉంది. ఇవన్నీ దత్తాత్రేయ స్వామి వారికి వర్తిస్తాయి. ఆశాపాస వినిర్ముక్తో ఆది మధ్యాంత నిర్మల అనాది వసతే నిత్యం ఆకార సస్వలక్షణం వాసనావర్జితం ఏన నిరూపంచ నిరామయం వర్తమానో నివర్తంతే వకారస్తస్య లక్షణం ధూళిదూసరగాత్రం చ యోగం చింతా నిరామయం ధ్యానధారణ నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం తత్వవేత్త విచింత్యాని చిత్రవేష్ట వివర్చిత తమోహంకార నిర్ముక్తో తకార సస్య లక్షణం. ఈ విధమైనటువంటి అవధూత లక్షణాలన్నీ గురు జనార్దన పంతు గారి యందు మూర్తి భవించి ఉన్నాయి. ఏకనాథ భాగవతాన్ని విన్న కాశీ పండితులు ఈ విధంగా స్తుతి చేశారు. ఏకనాథుని తాలూకా వైరాగ్య పటిమను చూసి సనక సనందనానాథులు చిన్నబుచ్చుకుని గంగాదేవి కరుణించి భాగవతాన్ని తిరిగి తెచ్చి ఇవ్వడం అనగా రాసినటువంటి కొందరు కవులు ఈ విధంగా కొనియాడారు.
ఆకాశగంగే జ్ఞానగంగగా రూపుదిద్దుకుని ఏకనాథుని విజ్ఞానగంగలో ఐక్యమైంది. ఏకనాథుని రచనలను పఠించిన వారికి గంగా స్నాన ఫలితం తప్పకుండా లభిస్తుందన్నారు. మరికొంతమంది వేదములే పరవశించి ఏకనాథుని తాలూకా బోధలు ప్రవచనాలయందు తాము ఇముడ్చుకున్నారు. మరికొందరు భక్తుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణతో తన్ను తాను ఉద్ధరించుకున్నాడు. ఏకనాథుడు హరినామస్మరణతో జగత్తులోని వాళ్ళందరూ ఉద్ధరించాడన్నారు. అందుకని ప్రహ్లాదుడు స్వర్గంలో ఉండి ఆశీర్వదించాడని వ్రాశారు. వేదాలు ఉపనిషత్తులు వేగంగా వచ్చి వీరి రచనలు స్థానం పొందాలని ఆతృతపడ్డాయి. అందుకే ఆయన రచనలు వేద ప్రమాణాలయ్యాయి అన్నారు. యశోద భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు రోటికి కట్టించుకున్నాడు. కానీ ఏకనాథుని భక్తికి తనకు తానే కట్టుబడి శ్రీకండ్యా రూపంలో 12 సంవత్సరాలు వారింట్లో సేవలందించాడన్నారు. వామదేవ, సుఖ, అర్జున, వ్యాస, భీష్ములందరూ ఏకనాథులు తాదాత్మ్యం చెందారు. ఏకాజనార్దుని శిష్యుడు నరహరి మహేశుడు నిర్వికల్ప సమాధి స్థితుడైన ఏకనాథుడు సాక్షాత్తుగా దక్షిణామూర్తిలాగే భాషించారు అని వ్రాసుకున్నారు. సాధకులారా, రండి, మహనీయుల ఆండదండలతో చిరంజీవ పదాన్ని చేరుకుందాం. ఈ పుట్టుక ఎందుకు కలిగిందంటే ఇకపైన పుట్టకుండా చేసుకోవడానికి. ఈ దృశ్యమాన ప్రపంచం అశాశ్వతమే. శాశ్వత వస్తువుకే, సత్య వస్తువుకే వెతకండి. దానికోసం సాధించే వరకు నిద్రపోకండి. నిత్యానిత్య వస్తు వివేచన చేయండి. నిత్య సత్యమైన, నిర్మలమైన, నిశ్చలమైన పరమాత్మ సాక్షాత్కారం పొందే వరకు సాధన వదలకండి. ఏకనాథ్ మహారాజు వారు తమ చిరంజీవ పదవి అనే గ్రంథంలో ఇలా ఉద్బోధించారు. మహారాజు వారు వ్రాసిన భావార్థ రామాయణంలో ఆత్మారాముడై శరీరాలన్నింటిలో వెలుగొందుతున్న రాముడు పరంధాముడిగా రూపొందడమే అన్ని ఘట్టాల్లోని వర్ణించారని విఠల్ బాబా గారు ఉద్ఘాటించారు. ఈ విధంగా రచించినటువంటి రుక్మిణి స్వయంవరం అనే గ్రంథంలో వర్ణనలు అపురూపం. చదివే వాళ్ళకి, చదువురులకి దివ్య దర్శనాలు కలిగిస్తుందనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రుక్మిణీదేవిని వినేటట్లుగా సభలో శ్రీకృష్ణ సౌందర్యం, శ్రీకృష్ణ రూపవర్ణనము అమోఘంగా చేయబడింది. ఇది బాహ్యంగాను మరి ఆధ్యాత్మికంగా కూడా సమన్వయం చేసుకోవచ్చు. ఎవరి భావాలను అనుసరించి వారు స్వీకరిస్తారు. శ్రీకృష్ణుడు తాలూకా మేనిఛాయ నీలమేఘం వంటిది. నీలమేఘాన్ని చూసి నెమళ్ళు పింఛం విప్పి నృత్యం చేసినట్లు ఆయన దర్శించుకునే మనసనే నెమళ్ళు పరవశించి నాట్యం చేస్తాయి. ఆయన చరణములు వర్ణనలో ఆయన పాదాల యందు ధ్వజరేఖ, శంఖము, వజ్రాయుధము, అంకుశం మొదలైన శుభప్రదమైన రేఖలు ఉంటాయి. రుక్మిణీదేవి యొక్క అన్నగారైన రుక్మియను యువరాజుకి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు. అందుకని శ్రీకృష్ణుడు నింద చేస్తాడు. ఈ నిందను ఏకనాథ్ మహారాజు వారు చక్కగా సమర్థించారు. రుక్మి అంటాడు, అతనికి కులం ఏదో గోత్రం ఏదో సరిగా తెలియదు. పరమాత్మే సకల కులాలకు సకల గోత్రాలకు మూలమైనాడు. కావున అన్నీ తానే ఉన్నాడు. అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కొన్నాళ్ళు యశోదా తనయుడు అంటాడు, తర్వాత దేవకీ తనయుడు అంటారు. పరమాత్మయ్య సర్వులకు తండ్రి అంటాడు. ఆయన సంకల్పంతో భూమిపైకి వచ్చాడు. స్వయంగా మేనమామనే చంపాడు. అతనికి బంధుప్రీతి కూడా లేదు. ధర్మాన్ని నిలపాలంటే బంధుప్రీతి ఉండరాదు. అతనికి రాజ్యం కూడా లేదు. ఆయనే రాజులు నిలబెట్టే రాజాదిరాజు. ఎల్లప్పుడూ స్త్రీలతో ఆడుతుంటాడు. పరమపురుషుడు ఆయన ఒక్కడే. ఈ సృష్టిలో పురుషులంతా ప్రకృతితో సృష్టించబడిన వారు కాబట్టి అందరి స్త్రీలైన భావం వ్యక్తీకరించారు. ఈ విధంగా రుక్మి నోట పలికిన నిందాలాపాలన్నిటికీ ఆధ్యాత్మిక భావాలను జోడించారు. అంతేకాక నవవిధ భక్తి ప్రపత్తులతో రుక్మిణి వ్రాసిన లేఖ. ఈ లేఖను అగ్నిద్యోతనుడను వృద్ధ బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి పంపించి తర్వాత లగ్నం దగ్గర పడుతూ ఉంటే రుక్మిణి పడిన ఆవేదన అమోఘంగా వర్ణించబడింది. అయినా ఆ వర్ణన కూడా పరమాత్మను చేరుకోవాలనుకునే భక్తుడు తన్ను తాను ఎలా అర్పణ చేసుకోవాల విధానం అందులో ఉంది. ఈ రుక్మిణీ కళ్యాణ గ్రంథం పారాయణ చేస్తే అవివాహితులకు వివాహం అవుతుందని ప్రతీతి. అంతేకాక దృఢమైనటువంటి భక్తి పరమాత్మానుగ్రహం తప్పకుండా కలిగిస్తుందనే నమ్మకం విడిచిపెట్టరాదు. సందేహం ఉండకూడదని స్పష్టం చేశారు. ఎందుకంటే భక్తుడికి తనపైన కాక నమ్మకం భగవంతుడిపై ఉండాలి. తన సంకల్పాలని భగవత్ సంకల్పాలుగా భావించడం చేత భక్తికి బలం కలిగిస్తుంది. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్ల చందంగా భక్తుడు ఉంటే పరమాత్మీయ రక్షణ కల్పిస్తాడని తెలిపాడు. ఏకనాథ్ భాగవతంలో వేల సంఖ్యల ఉదాహరణలు ఇస్తూ పాఠకులను చక్కని మార్గంలో నడిపించారు. జ్ఞానం అనే దీపం వెలుగుతూ ఉంటే ఆ వ్యక్తి యొక్క సర్వేంద్రియాల ద్వారా వెలుగు ప్రసారమవుతుంది. మాయా అనే పదం భగవంతుడు నమ్మిన వారి పట్ల మహిమగా మారిపోతుంది. భజన తన్మయత్వంతో చేస్తూ ఉంటే పరమాత్మ స్వయంగా వచ్చి భక్తుడు హృదయంలో తిష్టవేస్తాడు. భక్తి అంటే భగవంతుడిలో అవిభక్తంగా ఉండడమే. తర్వాత భగవత్ప్రాప్తి సులభం. విన్నపం. సమర్థ సద్గురు విఠలానంద మహారాజా, దత్తావధూత, సద్గురు మౌళి పరమహంసలై ఉండి కూడా హంస స్వభావంతో పాలను నీటిని విడదీయటం ద్వంద్వ ప్రకృతి ఎందు సతమతమవుతున్నది.
దీనజనులపై తమ కృపాదృష్టిని కురిపించటకే పరివ్రాజకులై జనుల మధ్యన సంచరిస్తూ దీనులను దరిచేర్చుకుని దుఃఖాన్ని దూరీకరించారు. వారి మనోభావాలకు అనుగుణమే అభిష్టాలను ప్రసాదించి ఆధ్యాత్మికంగా అందరినీ ఒక్కొక్క సోపానంగా అధిగమించడానికి తోడ్పడ్డారు. తమరు సాక్షాత్ దత్వస్వరూపమేనని గుర్తించగలిగిన వారు ధన్యులు. అంతేకాదు ఏ గుర్తింపు లేక ఒక సమాజ సేవకుడుగా లేక తమకు ఆప్తుడుగా, తాతగా, గురువుగా, ఆత్మబంధువుగా, దైవారాధకుడుగా, సలహాదారుడుగా, తమ కుటుంబ సభ్యుడిగా కూడా కొందరు భావన చేసి తన్మయత్వాన్ని పొందారు. కొందరు శ్రీ విద్యోపాసకుడుగా, కొందరు యోగిగా, మరికొందరు వ్యాధి నివారణ పొందిన వారు ప్రాణదాతగా భావన చేసి తరించారు. ముందు తరాల వారికి తమ కరుణను అందించడానికి అపారమైనటువంటి కృషి చేసిన సమర్థులైనటువంటి అక్కలకోట మహారాజు వారి చరిత్ర, సమర్థ రామదాసులు వారి చరిత్ర రచించినటువంటి భక్తులకు ప్రసాదించారు. శిష్య పరమాణువైనటువంటి నిరంజనానందను దరికి చేర్చుకుని సమర్థ గజానన చరిత్ర, శ్రీపాద వల్లభలీలా వైభవం, సంక్షిప్త గురుచరిత్ర, ఏకనాథ్ మహారాజుల వారి చరిత్ర, జ్ఞానేశ్వర మహారాజుల వారి చరిత్ర రచించి జీవితం సార్థకతను పొందాలంటే నిరంతరం భగవత్చింతనే తరుణోపాయం నిరూపించారు. సద్గురుదేవ తమ ప్రేరణతో, తమ యొక్క స్ఫూర్తితో సాగిన ఓ కథలో ఏకనాథుల వారి బోధనలు పారాయణ చేసి భక్తులకు సకల శుభాలు ప్రసాదించుగాక. సహనమును మారుపేరుగా నిలిచినటువంటి ఏకనాథుల వారికి అనుగ్రహించిన పాండురంగ విఠలుడు దత్తస్వామి భక్తులందరికీ సకల సద్గుణ సంపదను ప్రసాదించుగాక అని ఆ చరణారవిందాలకి ప్రణమెల్లి ఈ రచనని సమర్పించుకున్నారు. ఈ గ్రంథాన్ని పఠించిన వారికి ఈతి బాధలు తొలగి అభీష్టములు సిద్ధించుగాక. గురుతత్వం బోధపడి సాధకులు సత్యశులై సద్గురువులై లోక కళ్యాణానికి పాటుపడుదురుగాక. శ్రీహరి యొక్క సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామిత్వం గ్రహించగలుగుదురుగాక. అపారము అనితర సాధ్యమైన గురుకరుణ కలిగి దైవ సాక్షాత్కారానికి మార్గము లభించునుగాక అని ప్రార్థించి ఏకనాథ గురువులు పాదారవిందాలకి ప్రణమిల్లుతూ సంసారం ఉంది ప్రవర్తిల్లుతూ దైవాన్ని ప్రీతిపాత్రులైన ఈ మహానుభావుని బాటలో నడిచి ఎంతోమంది జనన మరణ సంసారాన్ని నుంచి బయటపడ్డారు. కల్పవృక్షం కోరిని మాత్రమే ఇస్తుంది. సద్గురువులు జీవునికి ఏది శ్రేయస్కరమో అది మాత్రమే ప్రసాదిస్తారు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలింతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.